హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫుడ్ కోడ్. మనం ఈరోజు కోకోనట్ రైస్ చేసుకోబోతున్నాం. ముందుగా ఒక పెద్ద సైజు కోకోనట్ తీసుకొని ఈ విధంగా చిన్నగా ముక్కలు చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ఒక బౌల్ని పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, బిర్యానీ ఆకు, కొద్దిగా పోపు దినుసులు ఏవైనా సరే, శనగపప్పు, సాజీరా వీటన్నిటిని వేసి పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి అండి దూరగా వేగిన తర్వాత బాగా అలా కలుపుకోవాలి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని అందరి దీంట్లో వేసి, నేను పాలు సపరేట్గా తీయడం లేదు, మొత్తానికి అంత వేస్తున్నాను పిప్పితో సహా. దాన్ని దూరగా వేయించి ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాస్ వాటర్, 2 గ్లాస్ వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర, వేసి బాగా ఉడికిన తర్వాత ఎసుట్లో బియ్యాన్ని వేసాను. బియ్యం వేసిన తర్వాత బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇది సగం ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని, సగం ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 50% ఉడికిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి, అది వేస్తే మళ్ళీ మనకు తాలింపు రైస్ లాగా వస్తుంది కాబట్టి అది వేయలేదు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అమ్మ అయిపోయిందా? రెడీ అయిందా? ఎంతసేపు? అయిపోయింది. అందుకే అంటారు పెద్దలు. ఏమంటారు? ఉడికేంత వరకు ఉంటారు కానీ ఉమ్మగిలేంత వరకు ఉండరని అంటారు. అంటే ఇప్పుడు ఉడికిందా లేదా? ఉడికిందే. ఇప్పుడు ఇది బాగా ఉడికింది. ఇది బాగా మగ్గిన తర్వాత ఈ అన్నంను సాంబార్తో కానీ లేదంటే పల్లి చట్నీతో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కూడా మనకు చాలా బాగా వచ్చింది, కలరు చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడ సాంబార్తో తినాలనుకున్నాము. సాంబార్తో కానీ పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.